బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. అనేక సంచలనాలు నమోదయ్యాయి. ఓ సామాన్యుడు టైటిల్ విన్నర్ కావడం ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. రైతు బిడ్డ ట్యాగ్ తో హౌస్ లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన గేమ్ తో ప్రేక్షకుల మనసులు దోచేశాడు. ఇక హౌస్ లో గొడవలు, రాజకీయాలు, గ్రూప్స్ కాకరేపాయి. ముఖ్యంగా స్ప్రే బ్యాచ్ వర్సెస్ పా బ్యాచ్ గా సీజన్ 7 సాగింది. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ స్పై బ్యాచ్ కాగా సీరియల్ నటులు శోభా శెట్టి, ప్రియాంక సింగ్, అమర్దీప్ స్పా బ్యాచ్. పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్దీప్, అర్జున్ అంబటి, ప్రియాంక జైన్, యావర్ ఫైనల్ కి వెళ్లారు. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ కాగా అమర్దీప్ రన్నర్ అయ్యాడు. మొదటి నుండి టైటిల్ ఫేవరెట్ గా ప్రచారమైన శివాజీ 3వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. సీజన్ 7 గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో సీజన్ 8 కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ త్వరలో వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం అందుతుంది. జూన్ నుండే బిగ్ బాస్ తెలుగు 8 కి ఏర్పాట్లు మొదలు కానున్నాయంట. కంటెస్టెంట్ ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టనున్నారంట. మేకర్స్ టాప్ సెలబ్రేషన్ ని సంప్రదిస్తున్నారంట. వెండితెర, బుల్లితెర సెలబ్స్ తో పాటు సోషల్ మీడియా స్టార్స్ సీజన్ 8 లో భాగం కానున్నారంట. బాగా తెలిసిన ముఖాలను ఎంపిక చేస్తున్నారంట. సీజన్ 7 లో సామాన్యుడు అద్భుతం చేశాడు. సీజన్ సక్సెస్ లో భాగమయ్యాడు కాబట్టి ఈసారి కూడా సామాన్యుడు ఒకరు ఉంటారంట. ఇక జూలై నుండి సీజన్ 8 ప్రారంభం కానుంది. జూన్ చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో బిగ్ బాస్ తెలుగు 8 మొదలవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. ఇక హోస్ట్ గా నాగార్జున మరోసారి బాధ్యతలు తీసుకున్నారంట. ప్రస్తుతానికి ఆయన బెస్ట్ చాయిస్ అని మేకర్స్ భావనగా తెలుస్తుంది. స్టార్స్ ఎవరు ఖాళీగా లేకపోవడం, ఉన్నా ఆసక్తిగా లేని తరుణంలో నాగార్జున వరుసగా 6 సీజన్స్ కి హోస్ట్ గా బాధ్యతలు నెరవేర్చనున్నాడంట.